కాంగ్రెస్ హామీలు ఇస్తుంది, వాటి అమలు చేయదు అన్నారు రఘునందన్ రావు. బీజేపీ హామీలు ఇవ్వడం లేదు, గ్యారెంటీగా చేసే పనులే చెప్తుందన్నారు ఆయన. అందుకే గ్యారెంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు రఘునందన్ రావు. హామీలకు గ్యారెంటీలకు మధ్య తేడా ఉందని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలను హామీలు కాకుండా గ్యారెంటీలు నమ్ముతున్నారని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను గ్యారెంటీగా అమలు చేస్తామన్నారు రఘునందన్ రావు. కాంగ్రెస్ కి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది. హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం. అయితే మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం. వాటిని గ్యారంటీల రూపంలో ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు ఆక్స్ఫర్డ్లలో, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు రాసిరు ఆ చట్టాన్ని. దాంట్లో కూడా కాంగ్రెస్ హామీలే ఇచ్చింది తప్ప గ్యారంటీకి పని చేయాలని చెప్పలేదు. కానీ నరేంద్రుడి నాయకత్వంలో మేము హామీ అంటలేము. మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారంటీగా ఉంటా ఉన్నాం. ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని గ్యారంటీగా చేస్తూ వస్తా ఉన్నాం.